ఎందుకో తెలుసుకోండి. హిందూ మతంలో ప్రజలు తమ కంటే వారి పెద్దవారి పాదాలను నమస్కరించడం సాంప్రదాయంగా వస్తుంది. పాదాలను తాకడం మన సంప్రదాయం, సంస్కృతికి చిహ్నం. మన పెద్దలు ఉన్నత అధికారులతో పాటు మనం ఎల్లప్పుడూ మన గురువులను చేత్తో తాకి నమస్కరిస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో వారి ఆశీస్సులు తీసుకుందామని పాదాలను తాకడం ఒక వ్యక్తికి పాపంగా అనిపిస్తుంది. మన గ్రంథాలలో పాదాలను తాకడానికి అనేక నియమాలు ప్రస్తావించబడ్డాయి. మనం ఎల్లప్పుడూ ఆ నియమాలను పాటించాలి. ఈరోజు మనం ఎవరి పాదాలను ఎప్పుడూ తాకకూడదు, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మనం ఎవరి పాదాలను తాకకూడదని పరిస్థితులు ఏమిటి? మేనమామ కాళ్ళను తాకకూడదు. మహాదేవుడు తన మామ ప్రజాపతి రాజు దక్షుని శిరచ్ఛేదం చేసినప్పటి నుండి అల్లుడు తన మామ పాదాలను తాకకూడదు. అప్పటి నుంచి ఈ నియమం పాటిస్తున్నారు. కాబట్టి అల్లుడు ఎప్పుడూ తన మామ పాదాలను తాకకూడదు. ఏ వ్యక్తి కూడా తన మామ భుజాలను తాకకూడదు. శ్రీకృష్ణుడు తన మామ కంసుడిని రక్షించి చంపినప్పటి నుండి ఈ నియమం పాటిస్తున్నారు. కాబట్టి ఎవరైనా తన మేనమామ పాదాలను తాకకూడదు. పెళ్లి కాని అమ్మాయికి వద్దు. కన్య అయిన అమ్మాయిని దేవత రూపంగా భావిస్తారు. ఏ వ్యక్తి కూడా కన్య అయిన అమ్మాయి పాదాలను తాకకూడదు. కన్య అయిన అమ్మాయిలు కూడా ఏ వ్యక్తి పాదాలు తాకకూడదు. ఎవరైనా కన్య అయిన అమ్మాయిని తన పాదాలను తాకమని బలవంతం చేస్తే అతను పాపం చేసిన వారే అవుతారు. నిద్రపోతుంటే వద్దు. సనాతన ధర్మంలో పడుకున్నా లేదా నిద్రపోతున్న ఏ వ్యక్తి పాదాలను కూడా తాకకూడదు. నిద్రపోతున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు చనిపోయిన వ్యక్తి పాదాలను మాత్రమే తాకాలని నమ్ముతారు. కాబట్టి నిద్రపోతున్న లేదా పడుకున్న వ్యక్తి భుజాలను కూడా ఎప్పుడూ తాకకూడదు. గుడిలో కూడా ఈ పని చేయవద్దు. మీరు మీ బంధువుల్లో ఎవరినైనా లేదా మంచి వ్యక్తులను ఏదైనా ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో కలిస్తే అక్కడ కూడా వారికి పాదాభివందనం చేయకూడదు. ఎందుకంటే మతపరమైన ప్రదేశంలో దేవుడి ముందు నమస్కరించడమే ఉత్తమం. మీరు అక్కడ వేరే ఎవరి పాదాలనైనా తాకితే అది దేవుడిని అవమానించినట్లు అవుతుంది. ఇంట్లో పొరపాటును కూడా మీ చెప్పులను ఈ దిశలో పెట్టకండి. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు యొక్క అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. కానీ చాలామందికి వాస్తు ప్రకారం తమ బూట్లు ఎక్కడ ఉంచాలో తెలియదు. ఇంటి బయట మీకు తగిన చోట్ల మీ బూట్లు వదిలివేయడం వల్ల కుటుంబంలో అనేక సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి వాస్తు ప్రకారం మీ బూట్లు ఎక్కడ వదిలివేయాలో మీరు సరైన స్థలాన్ని తెలుసుకోవాలి. మనం చెప్పులు వేసుకొని చాలా ప్రదేశాలకు వెళ్తాం. అది మురికిగా ఉన్నా లేదా బురదగా ఉన్నా, కొన్నిసార్లు పబ్లిక్ టాయిలెట్లకు కూడా వెళ్తాం. చాలా చోట్ల ధరించగలిగే షూలను ఒక నిర్దిష్ట ప్రదేశంలో వదిలేయాలి. లేకపోతే అది శారీరకంగా మరియు వాస్తుపరంగా అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ చిన్న తప్పులే పెద్ద సమస్యలకు దారితీస్తాయి. మనం సంపాదించే డబ్బు అంతా ఎందుకు ఖర్చు అవుతుందో తెలియకుండానే ఖర్చు అవుతూనే ఉంటుంది. సంపద నీటిలో ఉప్పులాగా కరిగిపోతూనే ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా కుటుంబంలో సమస్యలను కలిగిస్తాయి. ఇది అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంటుంది. దీనికి కారణం మనం తెలియకుండానే చేసే కొన్ని వాస్తు తప్పులు. కొన్ని ప్రదేశాల్లో మీ చెప్పులు వదిలేయకూడదని చెప్పే లేఖనాలు ఉన్నాయి. వాటిని అలాంటి ప్రదేశాల్లో వదిలేసినప్పుడు చాలా సమస్యలు తలెత్తుతాయి. చెప్పులకు శనిదేవుడికి మధ్య సంబంధం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి చెప్పులను ఎక్కడ చూసినా వదిలివేయకూడదు. షూని తలక్రిందులుగా కాకుండా నేరుగా ధరించాలి. మీరు మీ చెప్పులను ఇంట్లో ఉంచుకోకూడదు, కానీ అప్పుడప్పుడు వాటిని తీసేయాలి. షూ విరగకపోయినా ఇవి నా పాత షూస్ అని నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు. అలా చేయటం వల్ల కుటుంబంలో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఈశాన్య మూలలో బూట్లు పెట్టుకోకూడదు. దీనిని ఈశాన్య మూల అని కూడా అంటారు. అలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంటి ద్వారం వద్ద నేరుగా చెప్పులు ఉంచకూడదు. ఇది డబ్బు ప్రవాహాన్ని నిరోధిస్తుంది. ఇంట్లోని మహాలక్ష్మి కోణాన్ని పాడు చేస్తుంది మరియు కుటుంబ దేవత రాకను కూడా నిరోధిస్తుంది.
మన ఇంటి ముఖద్వారాన్ని దేవతలు నివసించే ప్రదేశంగా భావిస్తారు. కాబట్టి ఎవరైనా తమ చెప్పులను నేరుగా తలుపు ముందు ఉంచుకోకూడదు. కొంతమందికి ఇంట్లో కూడా చెప్పులు ధరించే అలవాటు ఉంటుంది. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి లోపల బయట ధరించే బూట్లు ధరించకూడదు. అంటే లోపల చెప్పులు ధరించడం వల్ల ఇంట్లోని వ్యక్తులకు కనిపించని క్రిములు సోకే అవకాశం ఉంది. మీరు ఇంట్లో చెప్పులు ధరించినప్పటికీ పూజా గది దగ్గర వాటిని ధరించకూడదు. తూర్పు, ఉత్తరం, ఆగ్నేయం, ఈశాన్యం వంటి దిశల్లో బూట్లు ఉంచకూడదు. మీరు బూట్లు నిల్వ చేసుకునే ర్యాక్ను కూడా ఉంచకూడదు. వాయువ్యం, నైరుతి వంటి దిశల్లో మాత్రమే చెప్పులు ధరించాలని గ్రంథం చెప్తుంది. పేదలకు చెప్పులు దానం చేయడం వల్ల శనిదోష ప్రభావాలను నివారించవచ్చని కూడా చెప్పవచ్చు. ఈ 6 రోజులు తాకట్టు పెట్టిన నగలను తక్షణమే తిరిగి పొందడానికి ఒక శక్తివంతమైన పరిహారం. కొంతమంది మహిళలు మాత్రమే బంగారు ఆభరణాలపై అంత ఆసక్తి చూపరు. కానీ ఈ ప్రపంచంలో చాలామంది మహిళలు బంగారు ఆభరణాలను ఇష్టపడతారు మరియు వారికి అవసరమైన అన్ని ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కానీ కుటుంబ పరిస్థితుల మరియు పేదరికం కారణంగా వారు వారి నగలను తాకట్టు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వారు దానిని తాకట్టు దుకాణంలో పెట్టారు. అవకాశం లభిస్తే కొంతమంది దాన్ని త్వరగా అందిపుచ్చుకుంటారు. కానీ ఎంత కష్టపడి పనిచేసినా కొంతమందికి ఆభరణాలను తిరిగి పొందే అవకాశం ఉండదు. ఆభరణాలపై ఆసక్తి లేని వారు కూడా అందులో పెట్టుబడి పెట్టి కొనాలి. అప్పుడే మన కుటుంబంలోని క్లిష్ట పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకోగలం. అంటే ఈ బంగారు ఆభరణాలు మాత్రమే ఆపద సమయంలో సహాయపడగలవు. ఈ విధంగా పెట్టుబడి పెట్టిన చాలామంది మహిళలు కుటుంబ పరిస్థితుల కారణంగా తమ నగలను పాన్ షాప్లో లేదా బ్యాంకులో వదిలివేస్తారు. కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా అప్పు తీర్చలేకపోతున్నారు. ప్రతి సంవత్సరం వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నామని భావించేవారు ఈ పరిహారాన్ని పూర్తి హృదయంతో మరియు విశ్వాసంతో పాటిస్తే తమ తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను ఖచ్చితంగా తిరిగి పొందవచ్చు. ఈ పరిహారం మనం శుక్రవారం నాడు వీలైనప్పుడల్లా చేయొచ్చు. ఎందుకంటే శుక్రవారం మహాలక్ష్మీదేవికి పవిత్రమైన రోజు. కాబట్టి శుక్రవారం రోజున ఏ సమయంలోనైనా మనం ఈ పరిహారం చేయవచ్చు. మీరు శుక్రవారం ఉదయం కొత్త కల్లు ఉప్పు ప్యాకెట్ కొనాలి. మీరు ఇంట్లో ఉన్న ఉప్పును, అంటే వంటకు ఉపయోగించే ఉప్పును ఉపయోగించకూడదు. మీరు ఒక గాజు గిన్నె తీసుకోవాలి. గాజు గిన్నె లోపలి భాగంలో పసుపు పూత పూయాలి. అది ఆరిన తర్వాత మనం కొన్న ఉప్పును చిందించకుండా పోయాలి. గాజు గిన్నె లేనివారు మట్టి గిన్నెను ఉపయోగించుకోవచ్చు. కానీ మీరు వెండి వంటి మరే